ఓం గం గణపతి నమః. యోగ సాధనలో గణేష్ గురించి గణేష్ దర్శనంలో ఏం చెప్పారంటే, యోగ చిత్తబుద్ధి నిరోధ అంటే చిత్తబుద్ధిని నిరోధించడమే యోగము అని చెప్పారు. సో దానికి ఆ యోగానికి గీతలో ఏం చెప్పారంటే, బుగటి మధ్యన కేంద్రీకరించి మన దృష్టిని అచించల భక్తి విశ్వాసాలతో ధ్యానిస్తూ గణేశుని తనలో దర్శించగలడమే యోగం అన్నారు. తర్వాత పరమాత్మ యొక్క సర్వవ్యాపి అనుభవమే యోగం అనిపిస్తుంది. దీన్ని ఆధారంగా చేసుకుని యోగి అయిన వాడు గణేష్ యోగ సాధనకు నిరంతరం కొనసాగిస్తుండేవాడు. గణేశుడు మూలాధార చక్రానికి నివాసస్థానం. ఈ మూలాధార చక్రం నుండే కొండని శక్తి ఉద్ధరించడం ప్రారంభమవుతుంది. మూలాధారానికి కొంచెం కింది భాగంలో గోళాకారమైన ఒక వాయుమండలం ఉంది. దాని యందు వాయు బీజం యకారం ఉంటుంది. ఆ బీజం నుండి వాయువు ప్రసరిస్తూ ఉంటుంది. దానిపైన అగ్ని యొక్క త్రికోణ మండలం ఉంటుంది. దాని అగ్ని బీజమైన రకారంతో అగ్ని ప్రకటనతో ఉంటుంది. అందువల్ల వాయువు మరియు అగ్నితో పాటు మూలాధార చక్రంలో కొండల శక్తి 300 చుట్టలు చుట్టుకొని సర్పం పడుకున్నట్లుగా ఉంటుంది. అది స్వయంభూ లింగాన్ని పరివేష్టించుంటుంది. యోగి దాన్ని మేలుకొల్పి తన సాధనతో సహస్రారం అంటే బ్రహ్మరంధ్రం వరకు పరిమించాలి. ఇలాంటి సిద్ధి కోట్లలో ఒకరికే అవుతుంది. మనకి మనుష్యానాం సహస్రేషు కశ్చిద్దతి సిద్ధయ్యే అని గీతలో చెప్పినట్టుగా. ఇప్పుడు అది మూలపద్మం యథాధ్యాయే త్యాగే స్వయంభూలింగం అని చెప్పారు. ఆ రెండో చక్రమేమో స్వాధిష్టానం. స్వాధిష్టాన చక్రమున గణేశ ధ్యానం వల్ల యోగి సౌందర్య సంపద అవుతాడు. మూడవది మణిపూరక చక్రం. ఈ చక్ర ధ్యానం వల్ల యోగి సమస్త వాంఛా పరిపూర్ణుడు అవుతాడు. అంటే అతడిక వాంఛారహితుడు అవుతాడు. 4వ చక్రం అనాహతం. దీని ధ్యానం చేత యోగి త్రికాలజ్ఞుడు అవుతాడు. 5వది విశుద్ధి చక్రం. దీని ధ్యానం వల్ల అతడు వేదజ్ఞుడై ఆధ్యాత్మ జ్ఞాన సంపన్న అవుతాడు. అంటే అంత శక్తి వస్తుంది. ఈ చక్ర ధ్యానం వలన యోగి సమస్త వాంఛా పరిపూర్ణుడు అవుతాడు. ఈ ఆజ్ఞా చక్రానికి యోగి సాక్షాత్తు విశ్వనాథుని దర్శించి దుఃఖాన్ని శోకాన్ని జయిస్తాడు. పుమాన్ పరమోహంసో యం యత్నా నావసీవతి అని శివ సంహితలో చెప్పిన ప్రకారం మూలాధారది చక్ర ధ్యానాలతో క్రమంగా బ్రహ్మోద్ధారాన్ని పొందుతారు. అత ఊర్ధ్వం దివ్యరూపం సహస్రారం సరోహం బ్రహ్మాండాఖ్యా దేవస్య వాహ్యే తిథి ముక్తిదం అని కైలాస సంహితలో చెప్పారు. ఈ మూలాధారేలో ఉన్నవాడు భగవత్ సాక్షాత్కారం పొందడం నిర్దేశం కనుక యోగదేశానికి ఆధారం మూలాధార స్థితే గణేశుడే. ఆయన పూర్ణానందుడు, పరానందుడు, పురాణ పురుషోత్తరుడు అని గణేష్ పురాణంలో చెప్పబడింది. అందువల్ల ఇవాళ మనం యోగా సాధనలో కృష్ణ నేర్చుకున్నాం. అలాగా తంత్ర సాధనలో కూడా 4 రకాలైన గణేష్ ఇవి ఉన్నాయి. అవి ఆ 4 ఏంటంటే మహాగణపతి, హేరంబ గణపతి, తర్వాత తర్వాత హరిద్రా గణపతి, తర్వాత ఉచ్ఛిష్ట గణపతి. ఆ ఉచ్ఛిష్ట గణపతి ముఖ్యంగా మంత్రాలని వాటిని చేసినప్పుడు రక్త వర్ణంలో ఉంటాడు ఆయన. హస్తపిశాచి లిఖే స్వాహ అని దశాక్షర మంత్రం ఉచ్ఛిష్ట గణపతి. అది ఉచ్ఛిష్ట ముఖంతో ఏ అశుచి అవస్థలో కూడా మంత్రం చేయొచ్చు అంటారు. మరే మంత్రాల వల్ల ఈ దేవ ఆరాధన పూజలు జరగవు. కేవలం మానసిక జపం చేయాలి. గణపతి సాధకుడు నిర్జనపరం కూర్చొని రక్తచందన సహిత సాంబూలను నములుతూ ఈ పూజ నిర్వహిస్తాడు. మరొక విధానం ప్రకారం దేవతను అర్చించి మోదకమాల భుజిస్తూ ఈ మంత్రం జపం చేయాలని గర్గమని చెప్పాడు. ఉచ్ఛిష్ట గణపతి విధానంగా హరిద్రా గణపతి పశువులో ఉంటాడు. హరిద్రాభాం చతుర్బాహం హరిద్రసపసం విభవం అన్నది. హేరంబ గణపతి రక్త గణపతి. అందులో ఆయన పాశువు అది 4 భాగాల్లో ఉంటాడు. అందువల్ల ఈ మహాగణపతి పంచహస్తముఖి దశభుజ సింహవాహనంలో ఉంటాడు. ఆయన ముక్తా కాంచన నీలం కొంద కృష్ణునాయ ఛాహే మూలాం ముద్గత మంకుశం అని ఆయన పంచముఖాల ద్వారా దేవతల ఋషులకి సమస్త ఆగమల యొక్క అర్థాన్ని చెప్పాట ఆయన. అందుకని ఆయన హేరంబ గణపతి అని ఆయన అన్నారు. హేరంబ గణపతి గురించి ఈసారి మనం తెలుసుకుందాం. ఇవాళకి యోగానికి తంత్రానికి గణపతిని ఎలా ఆరాధిస్తారు నేర్చుకున్నాం. సో